పాకిస్తానీ గో బ్యాక్. హైదరాబాద్లో పాకిస్తాన్ వాసులు మొత్తం 208 మంది వచ్చినట్టు గుర్తింపు. వారిలో 156 మందికి దీర్ఘకాలిక వీసాలట. 156 మంది దీర్ఘకాలిక వీసాలతో ఎక్కడికి వస్తారు? ఓల్డ్ సిటీలో ఉంటారు వీళ్ళంతా, ఎక్కడ ఉండరు. ఓల్డ్ సిటీలో అక్కడెక్కడ ఉంటారు తప్ప వేరే ఎక్కడ కనబడరు వీళ్ళంతా. ఇక్కడికి వచ్చి ఏం చేస్తారంటే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి 16 నుంచి 18 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ముస్లిం అమ్మాయిలని పెళ్లి చేసుకోవడానికి, కొంతమంది అక్కడ పేదరికంలో మగ్గుతున్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉంటారో వాళ్లకు డబ్బులు ఇచ్చి వాళ్ళ బిడ్డల్ని, అమాయకమైనటువంటి పిల్లల్ని ఈరోజు పెళ్లి చేసుకొని పోవడానికి ఇలాంటి చాలా దారుణాలు జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి ఘటనలు ఉన్నాయి. సో ఎవరైతే 208 మంది వీసాల మీద వచ్చిర్రో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసి మన పాకిస్తాన్కి పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా దానిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఎక్కడున్నారన్న దానిపై ఎస్బీ పోలీసుల ఆరా కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్. దేశం వదిలి వెళ్ళిపోవాలని ఇప్పటికే ఆదేశాలు. దేశం విడిచి వెళ్ళిపోండి, లేకుండా చర్యలు తప్పవు. డీజీపీ జితేందర్ రెడ్డి హెచ్చరిక అంటూ చూస్తా ఉన్నాం. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి పాకిస్తానీల వీసాలు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్లో ఉంటున్నటువంటి పాకిస్తాన్ దేశస్తుల ఆచూకీ కోసం పలు ప్రాంతాల్లో తనిఖీలు ప్రారంభించారు. 2 రోజుల్లోగా అందరి వివరాలు తెలుసుకొని వారిని వెనక్కి పంపించేందుకు చర్యలు తీసుకున్నారు. కేంద్రం నుంచి కీలక ఆదేశాలను చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రవాదులు జరిపిన దాడి దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి విషాదాన్ని నింపింది. ఈ దాడితో పాకిస్తాన్కు సంబంధం ఉన్నట్టుగా ఇప్పటికే పలు ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. మన దేశంలో ఉంటున్నటువంటి పాకిస్తానీ వీసాలను కూడా రద్దు చేసింది. ఈ నెల 27వ తేదీలోపు అందరూ వారి దేశానికి వెళ్ళిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్లు చేసి పాకిస్తానీలకు సంబంధించిన వివరాలను పంపించడంతో పాటు వారిని తిప్పి పంపించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. రంగంలోకి స్పెషల్ బ్రాంచ్ అధికారులు వాళ్ళు ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్లు ఎక్కడెక్కడ ఉన్నారు మన హైదరాబాద్లో అని ఐడెంటిఫై చేసి వాళ్ళని వెనక్కి పంపించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అలా వచ్చిన వారి సంగతి సాధారణంగా విదేశాల నుంచి విమానాల్లో ఇక్కడికి వచ్చేవారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని ఫారినర్స్ వింగ్లో తమ వివరాలు నమోదు చేయించాల్సి ఉంటుంది. ఏ పని మీద ఇక్కడికి వచ్చారు, ఎన్ని రోజులు ఉంటారు, ఎక్కడ ఉంటారు, బంధువుల వద్ద ఉంటే వారి వివరాలు చెప్పాల్సి ఉంటుంది. ఈ సమాచారాన్ని ఎయిర్పోర్ట్లోని ఫారినర్స్ రిజిస్ట్రేషన్ వింగ్ సిబ్బంది స్పెషల్ బ్రాంచ్ పంపిస్తారు. ఈ క్రమంలో స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది విదేశీయులపై నిఘా పెడతారు. చెప్పిన చోటనే ఉంటున్నారా, రావడానికి కారణమైన పనులే చేస్తున్నారా, ఇంకేమైనా కార్యకలాపాలకు పాల్పడుతున్నారా అన్నది తెలుసుకుంటుంటారు. అయితే కొందరు విదేశీయులు దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న విమానాశ్రయాల్లో దిగి ఆ తర్వాత రోడ్డు రైలు మార్గాల ద్వారా హైదరాబాద్ చేరుకున్నారు. బస్సు రైల్వే స్టేషన్లోనే విదేశీయుల వివరాలు సేకరించడానికి ఎలాంటి ఏర్పాటు లేకపోవడంతో నెలల తరబడి ఇక్కడే అక్రమంగా తిష్ట వేస్తున్నారు. వీసా గడువు ముగిసిన ఇక్కడే అక్రమంగా ఉంటూ తరచూ పట్టుబడుతున్న నైజీరియాల ఉదంతాలను దీనికి నిదర్శనంగా పేర్కొనవచ్చు అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికి దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలంటూ కూడా డీజీపీ జితేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయం మనం చూస్తా ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్